మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఏదైనా బాగుండదు. సో మనము సినిమానే చూద్దాం భయ్య. సో అదొక్కటి చెప్పగలను. ఎందుకంటున్నా అంటే సినిమా లాగానే మనం సినిమాకి వెళ్ళింది ఎంజాయ్ చేయాలని, ఈ పండగకి సంక్రాంతికి మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని వెళ్తాము. అంతేగాని మనము డైరెక్టర్ ఏం తీశాడు, మనకేం చూపించాడు, లేదంటే అదేదో ఎగ్జామ్ లాగా వెళ్ళాం కదా ప్రిపేర్ అయినట్టు. సో సినిమా లాగా చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. యా హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఒపీనియన్. ఇప్పుడే మూవీ చూసొచ్చా భయ్య, మన శంకర వరప్రసాద్ గారు. బేసిక్గా మనం డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి, అనిల్ రావుపూడి గారి గురించి. అనిల్ రావుపూడి గారు చాలా ఇంటెలిజెంట్ భయ్య రియల్లీ. ఎందుకంటే తన మెయిన్ కోర్ యూఎస్పీ, తన మెయిన్ ఆడియన్స్ మటుకు ఫ్యామిలీ ఆడియన్స్ మటుకు రీచ్ అవుతుంది భయ్య. మూవీ ఓకే బాగుంది, మరీ సూపర్గా ఉంది అలా ఇలా అని చెప్పలేదు, కానీ బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మటుకు కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే సీన్స్ 1 by 1 సీన్స్ ఉన్నాయి, అవి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. లైక్ అవి కొద్దిగా ఇంకా బాగా ఎంటర్టైన్గా ఉండింటే బాగుండేది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారిని ఆఫ్టర్ బోలాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా మంచిగా చూపించారు భయ్య. తన టైమింగ్ని కానీ తన గ్రేస్ని కానీ కరెక్ట్గా వాడాడు. బేసిక్గా చెప్పాలంటే చాలా బాగా యూటిలైజ్ చేశాడు చిరంజీవి గారిని, చాలా అందంగా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొన్ని ల్యాగ్గా అనిపిస్తాయి, అవి ఇంకో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే బాగుండేది. లైక్ బేసికలీ ఇట్స్ అన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయి, బట్ నాట్ దట్ మచ్. చిరంజీవి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా చేశారు. నయనతార గారు తనకిచ్చిన రోల్లో తను బాగానే చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనము బీమ్స్ భయ్య. బీమ్స్ మ్యూజిక్ అండ్ బీజిఎం చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో విశాల పిల్ల సాంగ్ మటుకు స్క్రీన్ మీద చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు నేను చాలా ఎంజాయ్ చేశా. కమింగ్ టు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మూవీలో చిరంజీవి గారి మామయ్యగా యాక్ట్ చేసిన అతనితో చిరంజీవి గారితో కొన్ని సీన్స్ ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ద కంటిన్యూ సీన్, ఈ బార్ సీన్ ఉంటుంది. అక్కడ లేడీస్ కొన్ని లైక్ కొద్దిగా డైవర్ట్స్ దాని గురించి మాట్లాడుకుంటారు. అది ఆ సీను అనిల్ రావుపూడి గారు చాలా బాగా రాశారు. లైక్ ప్రతి సినిమాలో మనము రీసెంట్గా వచ్చిన చాలా సినిమాలలో మనం చూసింది ఓన్లీ లేడీస్ పర్స్పెక్టివ్ ఉంటే చూసాము. బట్ ఈ మూవీలో చాలా లైట్ హార్టెడ్గానే మెన్స్ పర్స్పెక్టివ్ కూడా చెప్పాడు. లైక్ మగవాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా లైట్ హార్టెడ్గా లేడీస్కి అర్థమయ్యేది చెప్పాడు. అదైతే బాగా పండింది, చాలా బాగుంది ఆ సీన్. లైక్ దాన్ని కంటిన్యూగానే పాట ఉంటుంది విశాలం అనేది, ఆ పాట కూడా విజువల్లీ సూపర్గా ఉంది అసలు. నెక్స్ట్ సో నేను ఎందుకు చెప్తున్నానంటే కంటిన్యూ అనేది సెకండ్ హాఫ్ బ్లాక్స్ మటుకు చాలా బాగున్నాయి. 1 by 1 బ్లాక్, లైక్ ఫస్ట్ చిరంజీవి గారు అండ్ వాళ్ళ మామయ్య సీన్స్, తర్వాత ఈ ఏమంటారు ఇది బార్ సీను, నెక్స్ట్ మీసాల పిల్ల సీను, ఆ నెక్స్ట్ వెంటనే ఇట్స్ నాట్ స్పాయిలర్,
మీకు ఆల్రెడీ ట్రైలర్ టీజర్స్లో ఆల్రెడీ చూసింటారు. సో వెంకీ గారు దీంతో స్పెషల్ అపీరెన్స్ ఇస్తారు. స్పెషల్ అపీరెన్స్ కన్నా ఇట్స్ లాంగ్ లెంత్ క్యామియో అనుకోవచ్చు. తను అరౌండ్ 20-25 మినిట్స్ ఉన్నారు మూవీలో. సో యా, సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుంది. వెంకటేష్ గారి ఎంట్రీ నుంచి మటుకు సినిమా బ్లాస్ట్ భయ, చాలా బాగుంది సినిమా. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత తన స్క్రీన్ ప్రజెన్స్, తన ఆరాతో అండ్ చిరంజీవి గారి పక్కన మనము వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసినంత వరకు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు స్క్రీన్ మీద మనకు అలా కనపడడం. మేబీ ఇక ఇంతకుముందు వేరే సినిమాలలో ఏమన్నా అలా ఉన్నారో నాకు తెలియదు. మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. అదొకటి. వెంకటేష్ గారు నిజంగా ఆ సీన్లకు చాలా ఎనర్జీ ఇచ్చారు భయ్య. అంటే ఎలా అంటే నిజంగా అనిల్ రావుపూడి ముందుగా చెప్పినట్టు చాలా ఇంటెలిజెంట్ అన్నా కదా, తను చలాక్ భయ్య రిజలీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. సో ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారిని కూడా యాడ్ చేసి మరో బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. ఎందుకు బ్లాక్ బాస్టర్ అంటున్నానంటే ఫస్ట్ హాఫ్ మటుకు కొద్దిగా ల్యాగ్ భయ్య, కానీ సెకండ్ హాఫ్ మటుకు నీకు ఎప్పుడైపోయింది ఎలా అయిపోయింది అనేది కూడా తెలియకోకుండా అయిపోతుంది. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి సీన్స్ కానీ, వాళ్ళ ఆ తర్వాత వచ్చే వాళ్ళిద్దరి సాంగ్ కానీ, లాస్ట్లో ఉండే క్లైమాక్స్ సీన్ కానీ, క్లైమాక్స్ కూడా అనిల్ రావుపూడి గారు చాలా లైట్ హార్టెడ్గానే తీశారు. ఐ డిడ్ంట్ వెంట్ మోర్ ఇన్ టు దట్. పైనే చూపించాడు, కానీ తను ఏదైతే చూపిద్దాం అనుకున్నాడో అది చెప్పేశాడు. బేసిక్గా ఏం లేదు భయ్య, అనిల్ రావుపూడి కోర్ యూఎస్పీ మటుకు సింపుల్ స్టోరీని సింపుల్గా తన హ్యూమర్ అండ్ తన డైలాగ్స్తో చూపించడం, అందులో మటుకు తను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది భయ్య. కానీ ఫస్ట్ హాఫ్ మటుకు ఇంకా బాగా రాసిండొచ్చు, ఇంకా కొద్దిగా సీన్స్ కానీ ఇంకొకటి చెప్పాలి. మెయిన్గా ఏంటంటే నాకు వాళ్ళ ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రైలర్ టీజర్లో ఆల్రెడీ చూసాము. ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, స్పాయిలర్ అని చెప్పాను నేను. కొన్ని సీన్స్ మటుకు నాకు డాడీ సినిమా గుర్తొచ్చింది భయ్య. డాడీ సినిమాలో చిరంజీవి గారు ఎలా అంటే యాక్ట్ చేశారో, కొన్ని సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ అన్నాను, లైట్గా ఉంటాయి, ఎక్కువ లేవు ఎమోషనల్ సీన్స్ అనేవి. సీన్స్లో మటుకు నాకు డాడీ మూవీ గుర్తొచ్చింది. అదొకటి. చిరంజీవి గారు చాలా బాగా చేశారు. తన గ్రేస్ కానీ, తన డ్యాన్స్ కానీ, డ్యాన్స్లో చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే బేసిక్గా ఫ్యామిలీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ భయ్య, మన ఇంట్లో అమ్మ నాన్నే ఉంటారు కదా, వాళ్ళనే తీసుకోండి. వాళ్ళకు మనకున్నంత ఎక్స్పోజర్, లైక్ అవుట్ సైడ్ సినిమా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు కదా. వాళ్ళకు ఉండేది జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. మనం అంటే ఎక్కువ ఎక్స్పోజర్, లైక్ ఓటీటీ, ఇప్పుడు వచ్చిన ఓటీటీ వచ్చిన తర్వాత మనకు ఉన్న ఎక్స్పోజర్, లైక్ మనము ఎక్కువ మూవీస్ చూస్తున్నాం కదా. సో మనకంటే వరల్డ్ సినిమా గురించి కానీ, అది ఆ టేకింగ్ గురించి కానీ ఎక్కువ తెలిసిపోయి మనకు ఈ ఇట్లాంటి ఏదైనా చిన్న లైట్ హార్టెడ్ సినిమాలు మూవీ చూస్తుంటే మనకు ఏదో కొద్దిగా బాగలేదు, ఏదో లాగ్ అది ఇది అనిపిస్తుంది. కానీ ఈ మూవీస్ అన్నీ బాగుంటాయి భయ్య ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు మనం రిపీటెడ్గా మనం ఇంట్లో చూసేసి మూవీస్ అన్నీ ఇలాంటివే. మోస్ట్ ఆఫ్ ది మనకు టీవీస్లో బ్లాక్ బస్టర్ అనే మూవీస్ అన్నీ ఇలాంటివే. సో ఫ్యామిలీస్ మనకు నచ్చేస్తుంది, ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోతారు. సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మటుకు అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో ఇది భయ్య ఈ సినిమాకు నా ఒపీనియన్, ఇది జస్ట్ నా రా ఒపీనియన్. నేను వన్ సైడ్ బయాస్ కాదు, నేను ఒక సైడ్ ఏం మాట్లాడను. అసలు నాకు నచ్చింది, నేను చూసింది, నాకు అర్థమైనది మాత్రం నేను చెప్తాను. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలానే ఇది నా కొత్త ఛానల్ భయ్య, మోటో మూవీ రివ్యూ వ్లాగర్. సో కొద్దిగా ఎంకరేజ్ చేస్తాననుకుంటే, మీకు ఇష్టం ఉంటే, మీకు నా కంటెంట్ నచ్చితే, ఎంకరేజ్ చేయాలనుకుంటే మటుకు
సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇలానే నేను మూవీ రివ్యూస్ అండ్ అలా ఇస్తుంటాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.